ప్రసాద్ గారు, అక్రమ మార్గంలో అడ్డదారిలో కిడ్నాపులు ఒకవైపు, బెదిరింపులు ఒకవైపు, దాడులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు అన్నీ చేసి ఈ స్థానిక ఎన్నికల్లో గెలిచి ఏం సాధించాలని కూటమి ప్రభుత్వం అనుకుంటోంది. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి వాళ్ళ కార్పొరేటర్లను గెలిపించలేదు, కౌన్సిలర్ని గెలిపించలేదు, వార్డు మెంబర్ని గెలిపించలేదు, ఎవరిని గెలిపించలేదు. కానీ పదవులు వచ్చేటప్పటికి మాత్రం ఎగరేసుకొని పోతున్నారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో దగ్గర ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, గౌరవ న్యాయస్థానం. ఇవాళ హౌస్ మోషన్ యొక్క సారాంశం కూడా ఒక ఏసీపీ స్థాయిలో ఒక పోలీస్ ఆఫీసర్, డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఏ మార్గంలో కార్పొరేటర్స్ వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్తో ఎలక్షన్ దగ్గరికి తీసుకెళ్ళమని ఇస్తే ఎలక్షన్ జరగనివ్వకుండా చేయడమే వాళ్ళ ప్రైమరీ ఫేజ్ అండ్ ప్రైమరీ మోటో. ఎందుకంటే 2 సార్లు కనుక ఎలక్షన్ కోరం ప్రకారం జరగకపోతే మూడోది దే కెన్ టేక్ ఎ కాల్. వాళ్ళ ఇష్టం, ఎంతమంది వస్తే అంతమంది అయిపోతుంది, మమ్మ అనిపించుకో. అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక దేబ్జిలా కూర్చొని చూస్తున్నప్పుడు వచ్చే దరిద్రాలన్నిటికీ ఇదే కారణం. ఎలక్షన్ కమిషన్ కూడా కలిశారు కదా, చెప్తున్నారు కదా. కలిస్తే ఏమైంది, ఏం కాలేదు, ఏమైందో చెప్పండి ఫస్ట్. వాళ్ళు అసలు నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ అన్నది ఖచ్చితంగా ప్రక్షాళించబడాలి. అంతవరకు ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందన్న భ్రమంలోనే మనం అందరం కూర్చుని ఉందాం. ప్రతిసారి ఎలక్షన్ గురించి ఏదో ఒక చెదురుమోదురు గట్టలని చెప్పేస్తాడు. ఉదాహరణకి మీకు పెన్నిల్ గారి ఎలక్షన్ ఒకసారి చూసుకోండి. చెదురుమోదురు గట్టలను కనీసం వాళ్ళ ఎలక్షన్ ఫైలే చేయకపోతే ఎవడో థర్డ్ పార్టీ ఫైల్ చేసిన విషయాలతో అది పెద్ద ఇష్యూ అయ్యి బూమరంగా అవుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ దేనికొన్నట్టు? అది నిజంగా అవన్నీ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్లో ప్రతిదాన్ని అట్రిబ్యూట్ చేస్తూ ఇది నిజంగా ఇది జరిగింది, జరగలేదు. అసలు వాస్తవానికి ఈ ఎంపీపీ ఎలక్షన్స్ కానీ, లేకపోతే జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, లేదంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే చైర్మన్ ఎలక్షన్స్ కానీ, వైస్ చైర్మన్ ఎలక్షన్స్, ప్రైమ్ ఫేజ్గా ఏ పార్టీ ఎంత గెలిచిందో ఒక ప్రాథమిక అవగాహనతో వీళ్ళు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు మేయర్లు, వీళ్ళు డిప్యూటీ మేయర్లు, వీళ్ళు మున్సిపల్ కమిషనర్లు, వీళ్ళు డిప్యూటీ కమిషనర్లు, ఇది ఒక ప్రాథమిక విచారణ ఆధారంగా తీసుకున్న ఒక సర్టిఫికెట్ కదా వాళ్ళు ఇచ్చేది. ఈ లాస్ట్ 1 ఇయర్లోకి ఏ అద్భుతాలు జరిగిపోయాయని, లేదా పార్టీ మార్పుల్ని నిజంగా ఫిరాయింపుల చట్టం ఉందో లేదో అదంతా దేవుడికి తెలుసు. ఉదాహరణకి వీళ్ళందరూ ఏమైనా ఎలక్షన్ కమిషన్ రెఫరెండం ఇచ్చారా, మెమరాండం ఇచ్చారా? ఇప్పుడు దానికి మనకి తెలంగాణలో సిఎల్పి ఏకంగా టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిపోయిన ఉదంతాలు చూసాం. అలా విలీనం చేసేస్తున్నాం అని చెప్పారా? కోరం కింద ఏర్పడి వైరాల్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ మేము తెలుగుదేశంలో విలీనం అవుతున్నాం. మేయర్ సభలో దీని మీద చెప్పమనండి. ఇలాంటివి ఏమీ లేకుండా కనీసంలో బేర్ మినిమం ఒక్కడు కూడా గెలవని దగ్గర నుంచి కూడా మొదలెట్టి మా రాజకీయ ఉనికి, రాజకీయ ప్రస్థానంలో పదవులు 2 మా దగ్గరే ఉండాలన్న తాపత్రయపడుతుంటే అసలు ఇలాంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ లేని ఎలక్షన్ కమిషన్ కేవలం ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మాత్రమే ఉంటే ప్రజలకు ఆ ఎయిర్ క్లియర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఎప్పుడైతే శాశ్వతంగా ప్రజలకు తెలియజెప్పబడుతుందో అప్పుడు కనీసం గౌరవ న్యాయస్థానాలు కూడా అరే ఎలక్షన్ కమిషన్కే బాధ్యత లేనప్పుడు మాకెందుకు బాధ్యత అని చెప్పేస్తుంది. ఇప్పుడు ఒక వ్యవస్థ మనకి ఎక్కడో దగ్గర ఎండ్ ఆఫ్ ద డే ఒక పోలీసు ఆర్ న్యాయస్థానం, ఈ రెండిట్లోనే మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ రెండే ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వకపోతే, అట్లీస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేకపోతే, ఒక ఏసీపీ గారి ఆధ్వర్యంలో దీన్ని వెళ్ళి లంచ్ మోషన్ యొక్క సారాంశంలో వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వండి అంటే వాళ్ళు కనీసం అక్కడికి రానివ్వకుండా వీళ్ళ పార్టీ నాయకులు ఎవరెవరిని మా మొండితో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ గారు అరుణ్ కుమార్ గారిని, అలాగే అవినాష్ గారు, శామ్యూల్ గారు మాజీ ఎమ్మెల్యే ఓడిపోయిన, వీళ్ళు ముగ్గురిని లోపటేసేస్తే అసలు నాకు తెలియక అడుగుతాను, ఎవరైతే తిరిగి ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ లోపటేసేస్తామని కాన్సెప్ట్ ఉంటే ఇది ఇంక దేనికి ఎవరిని ప్రశ్నించాలి మనం? ఈ ప్రజాస్వామ్యంలో వాక్ స్వతంత్రం దేనికి ఉన్నట్టు మాకు రాజ్యాంగం ప్రకారం చెప్పినట్టే కదా ఇండైరెక్ట్గా. వీఆర్ మేకింగ్ హ్యాపీ కాన్స్టిట్యూషన్ ఈజ్ కన్సర్న్, వీఆర్ అండర్ ద రెడ్ బుక్ రూల్, నాట్ అండర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్. డైరెక్ట్గా చెప్పమనండి. మనం అందరూ మూసుకుని ఇంట్లోనే కూర్చుంటాం కదా. మనకేదో అంబేద్కర్ గారు ఏదో వాక్ స్వతంత్రం ఇచ్చారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చారు, లేదా మనకి ప్రాథమికంగా ఓటు హక్కును వినియోగించుకునే ప్రాథమిక హక్కులు మనకు ఉన్నాయి కదా, ఆ హక్కులు వినియోగించుకోవడానికే కదా ఈ కార్పొరేటర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ వెళ్తుంది దగ్గర. ఈ విధంగా గరావులు, ఈ విధంగా అరెస్టులు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నట్లా లేనట్లా? మహిళా కార్పొరేటర్ పైన కూడా దాడి ఏంటి సార్? అసలు అర్థం కాని సార్. ఇక్కడ మగ ఆడాలి, తిరుపతిలోనే మీరే చెప్తున్నారు, మీ ఊర్లోనే ఆ రోజు ఆ బస్సులో ఉన్న వాళ్ళు కూడా తిరిగి అద్దాలు ఎరగొట్టి తంతుంటే కింద పోలీసులు కూడా థర్డ్ ఎంపైర్ లాగా స్పెక్టేటర్స్ లా చూస్తుంటే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఎక్కడైనా అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పే కులికిపూడి గారు, తిరువూరు ఎమ్మెల్యే, ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి. సార్ ఒకటి గుర్తుంచుకోండి, చాలా సెన్సేషనల్ అయ్యారు కదా కొద్ది రోజుల్లో. సార్ మనిషి ఒక మనిషికి ఒక లైమ్ లైట్ లో ఉండడం అంటే గతంలో అమరావతి ఉద్యమంలో ఈ తపేలా ఛానల్లో ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి ఇక్కడ ప్రతిరోజు లైమ్ లైట్ లో ఉండాలంటే ఇది పాలిటిక్స్. పాలిటిక్స్ లో నీతి నిజాయితీ అనేది ఒక పొచ్చపల్లి సుందరయ్య గారు, దామోదర సంజీవ్ గారు ఇలాంటి మహానుభావుల గురించి ఏదైనా మనం మాట్లాడి కోవలోకి వెళ్ళిపోదామని తలపాగా చుట్టుకున్నంత మాత్రాన కాదు. నిజంగా నువ్వు లిక్కర్ షాపుల మీద ఆయన చిత్తశుద్ధి చాటుకున్న మనిషి ఇవాళ నీ వ్యవస్థ నీకొచ్చే ఎలక్షన్ల దగ్గర నీ పార్టీ నియమాలకి 20 ఏళ్ళగా బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తే బుల్డోజర్
నాయకుల మీద ప్రదర్శిస్తూ ప్రజల మీద ప్రదర్శిస్తూ వ్యవస్థల్ని బుల్డోజ్ చేసుకునే కార్యక్రమానికి కూడా తెరలేపుతున్నాం. అంటే బుల్డోజింగ్ అంటే మాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ గారి కూటమి కట్టినందుకు యోగి ఆదిత్యనాథ్ గారి అడుగుజాడల్లో కూడా నడవడానికి మీరు వెనక ముందు ఆడట్లేదా? అసలు మీ స్థాయికి మీకున్న రాజకీయ పరిపక్వతకి లేదంటే చదువుకున్న అవగాహనకి చెప్తూ ఉంటారు కదా ఎంతోమంది ఐఏఎస్లను ఐపీఎస్లు తయారు చేశారని. ఓ బ్యూరోక్రాట్లను తయారు చేసేంత ప్రొఫెసర్ స్థాయి ఉన్నప్పుడు కంచె చేరమేస్తే ఏ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడానికి వ్యాపారులు పారిశ్రామికవేత్తల నుంచి చిన్న చిన్న వ్యాపారుల వరకు ఎవరిని వదలరు. ఆఖరికి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళని కూడా వదలకపోతే ఎట్లా? ఈ విధంగా ఇప్పుడు అలా కాదండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక పార్టీ వాళ్ళకి తెలియదా, తెలుగుదేశం ఉందని తెలియదా, జనసేన ఉందని తెలియదా, బీజేపీ ఉందని తెలియదా, ప్రజలు వీళ్ళకి ఓట్లు వెళ్ళేది కదా. వాళ్ళకి అయినప్పుడు ప్రజల వ్యతిరేకతను చోరుకున్న 19 నుంచి 24 టెన్యూర్ను బేస్ చేసుకుని 24 నుంచి 29 లోపల మాకు వచ్చిన దాన్ని వెనక మా తాతల నేతల దగ్గర మా మూతులు వాసించుకోండి అన్న కార్యక్రమానికి మీరు తెరలేపితే అప్పుడు మూతి కత్తిరించి మూతికి స్టాప్లర్లు వేశారు మీకు ప్రజలు. సో ఆ స్టాప్లర్లు తీసేసి మాకు ప్రజాస్వామ్యంలో 29 దాకా మాకు అధికారం ఉందని అధికారం దర్పం చేస్తుంటే మీరు ఎందుకలా అహంకారం అధికారం ఉంది మన దగ్గర ఇంటి దగ్గర అహంకారం ఒరిజినల్గా ఉంది కాబట్టి అధికారం తోడై దాని దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. దీన్ని ఎంతసేపు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడానికి వ్యవస్థలను ఏదైనా చేయడానికి చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా పిఏ శ్రీనివాసన్ అయితే అమెరికా కూడా పంపించుకోగలం అధికారం ఉన్నా లేకపోయినా. ఇది మా అహంకారం. మేము ట్రాన్స్పరెంట్గా గవర్నెన్స్ చేసాం, ఏమైనా అవుతుంది మాకేంటి, వ్యవస్థను మేము ఎదుర్కోగలం అని చెప్పి ఓజీ కృష్ణమోహన్ గారిని పోలీసు వ్యవస్థకు సహకరించిన పాపానికి అరెస్టుల దాకా తీసుకెళ్లి 3 రోజుల రిమాండ్ ప్రపంచంలో అద్భుతం జరిగి ఇవాళ 14 రోజుల రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం. ఈ ప్రజాస్వామికవాదులంతా ఏమైపోయినారు? పెద్ద పెద్ద రాజ్యాంగ అంటే ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా వాళ్ళు ఊరుకోరు కదా, ఫోరంలు పెడతారు, అవి పెడతారు, ఇవి పెడతారు. ఇప్పుడు కోరం లేకుండా చేస్తున్నా సరే ఈ ఫోరంలుగా నడిపిన వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళందరూ కుల ప్రాతిపదిక మీద అవన్నీ నడుపుతున్నారు. వాళ్ళ కులమే వాళ్ళ దగ్గర సన్నిధానంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు? వాడు చాలువ బేచాడు, గరుడు పురాణ వాళ్ళు ఏడన్నారు చెప్పండి, బేగాలు పోయారు కదా తెగ. ఏడన్నారు వీళ్ళంతా? ఒక సెట్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు కదా, రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చొని రామాయణ పురాణ కాలక్షేపాలు మాట్లాడుకునే వాళ్ళు. కళ్ళ ముందు కనబట్లేదా ప్రజాస్వామ్య విలువలు? ఆ నిమ్మగడ్డ రమేష్ అన్నప్పుడు ఓ తెగ చెలరేగిపోయారు కదా అందరూ. ఏడన్నారు వీళ్ళంతా? నిమ్మగడ్డ రమేష్ గారు ఇప్పుడు రావాలి. ఏం చేస్తున్నారు? నేను కండక్ట్ చేసిన ఎలక్షన్ కి ఇలా బుల్డోస్ అవుతుంది అంటే కనీస ఆయన ఉన్నప్పుడే జరిగిన ఎన్నికలుగా మరి మళ్ళీ ఎలాంటి కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు? మెరిటోరియస్ స్టూడెంట్స్ వీళ్ళు అసలు ఏం జరగలేదని ఆయనే చెప్పుకుని వెళ్ళాడు కదా. ఏమేం జరిగిన దానికి ఇంత అలజడి జరుగుతున్నప్పుడు మీ వారసత్వంతో కూర్చుని ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కూర్చున్నాడా? అంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో బ్యాలెట్ పేపర్లు తగలెట్టేసిన ఉదంతాలు కూడా చూసుకున్నాం దగ్గర. అదే పీవీ ప్యాడ్ లేవు అవన్నీ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ చెప్పిన దానికి కూడా భిన్నంగా పనిచేసినా కూడా జాతీయ ఎలక్షన్ కమిషన్ స్పందించదు, గౌరవ న్యాయస్థానం స్పందించిన దగ్గర దే హావ్ టేకెన్ ఇట్ యాస్ గ్రాంటెడ్. అంచేత అలాంటి వ్యవస్థలు చూసినప్పుడు మనం ఫస్ట్ టైం ఏంటంటే ఎవరైనా ఎలక్షన్స్ తర్వాత రీఛార్జ్ అవుతారు మా గవర్నమెంట్ వచ్చిందని. కానీ వీళ్ళు రీఛార్జ్ అవ్వకుండా బ్యాటరీలు రీఛార్జ్ అయ్యి ఆ వీవీ ప్యాడ్లు లెక్కటి దగ్గర అవన్నీ అవి ఎలా రీఛార్జ్ అయ్యి కలకల్లాడుతూ 99% ఉన్నాయి. ఇదే వేదిక మీద ఇక్కడే కూర్చుని మీరు నేను 10 డిబేట్లు చేసుకుంటాం. సో ఇవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా? పాపం అప్పట్లో అవాతాతలకు ఇచ్చే పెన్షన్ కూడా వాలంటీర్లు ఇవ్వకుండా వాళ్ళు ఎండలో నిలబడి తిరగాలని కోరుకున్నటువంటి గొప్ప ప్రజాస్వామికవాది ఎంత కష్టపడ్డారు ఆ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు. అదే సార్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏమైపోయారు? ఈ ఎలక్షన్ జరుగుతుంది తెలియదా? దృశ్యాలు ఏం కనపడట్లేదు వాళ్ళు. మా కులం వచ్చిన తర్వాత మేము ఎందుకు కనపడాలా? మా కులం లేనప్పుడే మా ఉనికి ఉంటుంది. మాకు ఈ ప్రజాస్వామ్యవాదులు అందరూ చూడండి కుల ప్రాతిపదిక మీద కుల సంఘాలు నడుపుకుంటున్నారు. పేరుకి మాత్రం ప్రజాస్వామ్యవాదం అని హెడ్డింగ్ పెట్టి కుల సంఘాలు నడుపుకుంటున్నారు. ఈ కుల సంఘాలతో జరుగుతుందో జరగట్లేదో ప్రజలు గ్రహించగలగాలి. ఎందుకంటే ఎగేసుకుని తెగ పొగెట్టుకుని మరీ మాట్లాడేస్తారు కదా. కుక్కర్లోంచి వచ్చిన విజిల్స్ లాగా ఉడికిపోయి మరీ మాట్లాడేవారు కదా. ఏం అడుగు మొత్తం అంత ఎక్కడ కనబడుతుంది? ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడం కాక ఇంకే ఉంటుంది. అభం శోభం తెలియని ఆడ కౌన్సిలర్ మీద, ఆడ ఎంపీటీసీల మీద, ఆడ జడ్పీటీసీల మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే ఈ మహిళా సంఘాలు ఎక్కడ ఉన్నాయి? రాయపాటి అరుణ్ గారు ఇవాళ జాతీయ మహిళా కమిషనర్ స్టేట్లో ఆవిడకి సాటి మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు కనబట్టలేదా? ఇదే అమరావతి ఉద్యమంలో ప్రతిదానికి ఆవిడ నిలబడేవారు కదా. ఆ గుర్తింపుకే కదా మీరు అమరావతి ఉద్యమం చేసిన వాళ్ళందరికీ పర్ఫెక్ట్ కార్పొరేషన్ పదవులు వచ్చాయి కదా. శివశంకర్ రెడ్డికి మెంబర్ రేపటి నుండి వస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ బ్రహ్మాండంగా వచ్చినట్టే కదా. వచ్చినప్పుడు వస్తున్నావు ఉపద్రవాలు ఏవి ఇవా? అరే నేను మహిళా కమిషనర్గా చార్జ్ తీసుకుని రోజు కొలికిపడి నువ్వు నేను కలిపే ఉద్యమం చేశాను అమరావతిలో, నీ నియోజకవర్గంలో ఈ దౌర్భాగ్యం ఏంటి అని ప్రశ్నించలేదు ఆవిడ. ఏమి ఉద్యమకారులే కదా వీళ్ళందరూ. ఉద్యమం చేసినప్పుడు ఆ అమరావతి ఉద్యమంలో ఆడపిల్లల మీద జరిగిన అపఘాత్యాల మీద తెగలు లేచినప్పుడు ఇవాళ కళ్ళ ముందే ఒక కార్పొరేటర్లకి ఈ విధంగా జరుగుతుంటే ఏం మాట్లాడలేకపోతున్నారు? అంటే అవకాశవాద రాజకీయాలకి వాళ్ళకి అనుగుణంగా మలుచుకునే దాన్ని స్కిల్ డెవలప్మెంట్ అంటారు. దాని స్కిల్ డెవలప్మెంట్ అంటారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కి వీళ్ళు చేసిన జుజుబి ఇమీడియట్ గా ఎమ్మెల్యే పదవులు గుర్తొచ్చి ఏం చేయగలుగుతాం? అలా నాగార్జున ఇంత డేటా ఉంటుంది దీని గురించి. ఏం చేయాలి? నెత్తిన కొట్టుకోవాలా?